హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు చూసుకున్నట్లయితే 2025లో వచ్చేటువంటి 8 రకాల నోటిఫికేషన్లు అయినటువంటి ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ, అదేవిధంగా మినిషియల్ ఐసోలేటెడ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, అదేవిధంగా పారామెడికల్, ఈ విధంగా ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయో రైల్వేలో అన్ని నోటిఫికేషన్లు కూడా అన్ని రకాల నోటిఫికేషన్లను ఫిల్ చేయడానికి 2025కి సంబంధించినటువంటి బిడ్డింగ్ అనేది ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ యొక్క బిడ్డింగ్ అనేది పిలవడం జరిగింది. ఈ యొక్క బిడ్డింగ్ అనేది మనకి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడానికి ఇప్పుడు ప్రజెంట్ ఈసీఎస్ అనేది 2024లో వచ్చేటువంటి నోటిఫికేషన్ అన్నిటిని కూడా బిడ్డింగ్ ద్వారా సాధించి అది ఫిల్ చేస్తుందన్నమాట. ఎగ్జామ్స్ నిర్వహించి మొత్తంగా కూడా మెరిట్ లిస్ట్ అంతా కూడా తయారు చేసి బోర్డులకు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే బిడ్డింగ్ అంటారనమాట. ఇవన్నిటిని కూడా ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ అనేది నిర్వహిస్తుంది బిడ్డింగ్ అనేది. ఈ విధంగా మనకి బిడ్డింగ్కి 2025 నోటిఫికేషన్లు అన్ని బిడ్డింగ్లకి ఈ యొక్క టెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క టెండర్ అనేది మనకి 21వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది అన్ని బోర్డులకి. చూడండి, ఇదంతా కూడా మనకి టెండర్ నోటీస్ ఆఫ్ ఆర్ఆర్బి భూపాల్ ఇలా టెండర్ నోటీస్ అనేది వచ్చింది. ఈ యొక్క టెండర్ నోటీస్ యొక్క బిడ్డింగ్ అనేది మనకి 7వ తారీఖు లాస్ట్ అనమాట. నిన్నటితో బిడ్డింగ్ అనేది అయిపోయింది. అంటే మనకి గుడ్ న్యూస్ అనమాట. ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ 2024లో ఏ నోటిఫికేషన్లు వచ్చినాయో మళ్ళీ అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఇది ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ అనేది బిడ్డింగ్ అనేది పిలవడం జరిగింది అన్ని రైల్వే బోర్డుల్లో. ఈ బిడ్డింగ్ అనేది ఏది సాధిస్తుందో తెలియదు. ఈ యొక్క నోటీస్ ద్వారా మనకి గుడ్ న్యూస్ అనమాట. అంటే మనకి ఎల్లుండి ఏఎల్పి అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం మనకి జూన్లోపు టెక్నీషియన్, ఈ విధంగా మళ్ళీ వరుసనే నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. మీకు 2 నెలలు వాళ్ళు ఇచ్చిన డేట్లకి 2 నెలలు లేట్ అవని, ఎప్పుడైనా అవని, ఎగ్జామ్ అయినా సరే లేట్ అవని, ఏదైనా అవని మనకి ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. కంటిన్యూగా రైల్వే నుండి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. గుర్తుంచుకోండి, స్పీడ్ పెంచిన రైల్వే శాఖ. ఇక రైల్వే అనేది ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఎగ్జామ్లు పెడుతూనే ఉంటుంది, జనాన్ని ఫిల్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరన్నా కొత్తగా ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా చేసుకోండి. 2025కి ఎవరైతే ఏఎల్పి కానీ సంథింగ్ టెక్నీషియన్ కానీ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి నోటిఫికేషన్లకి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రైల్వే నుండి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్.